విశాఖలో కలకలం రేపిన రేవ్ పార్టీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. రేవ్ పార్టీలో ఇద్దరు రాజకీయ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రామచంద్రరావు అడిగి తెలుసుకుందాం. రామచంద్రరావు, చెప్పండి. రాజకీయ నాయకుల తనయులు కీలకంగా ఉన్నట్టు పోలీసులు ఇప్పటికే గుర్తించడం జరిగింది. అయితే వీరిని అరెస్ట్ చేయడంలో తాత్పర్యం జరుగుతుంది. పెద్ద ఎత్తున అధికార పార్టీ నుంచి ఒత్తిడి రావడం వల్ల ఈ జాప్యం జరుగుతున్నట్టు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. సరిగ్గా ఇదే శనివారం గత వారం 7:30 నుంచి దాదాపు 12 గంటల మధ్య ఈ సంఘటన రుషికొండ తొట్లకొండ ప్రాంతంలో ఈ రేవు పార్టీ జరిగింది. ఈ రేవు పార్టీలో ఈ విశాఖకి చెందిన ఓ మంత్రి, అలాగే ఎమ్మెల్యే తనయులతో పాటు టీడీపీకి చెందిన పలువురు నాయకుల కుమారులు కూడా ఈ రేవు పార్టీలో పాల్గొన్నారు. ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండానే అక్కడ మద్యంతో పాటు డ్రగ్స్ వినియోగం జరిగినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. నిజానికి ఆ బీచ్ లో ఏదైనా పార్టీ లేక ఏదైనా కార్యక్రమాలు నిర్వహించాలంటే ఇటు జీవీఎంసీ ఉడాతో పాటు ఎక్సైజ్ అధికారుల అనుమతులు తీసుకోవాల్సి ఉంది. అయితే భిన్నంగా ఎలాంటి అనుమతులు లేకుండా వీరు తీసుకున్నట్టు స్పష్టంగా కనిపించింది. అయితే ఈ వ్యవహారం బయటపడడంతో అప్పటికప్పుడు ఎక్సైజ్ అధికారుల నుంచి మాత్రం అనుమతులు తీసుకున్నట్టు రికార్డుల్లో చూపించారు. ఏదేమైనప్పటికీ ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున విశాఖలో ఒక డ్రగ్ మాఫియా గత కొన్నేళ్లుగా కొనసాగుతుంది. దీనికి అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే అలాగే మంత్రి తనయులే కీలకంగా వ్యవహరిస్తున్నట్టు అనుమానాలతో పాటు ఆధారాలు కూడా స్పష్టంగా బయటపడిన పరిస్థితి ఉంది. అయితే వారిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయనప్పుడు కూడా ఎవరైతే ఈ డ్రగ్ సప్లై చేశారో ఆ వ్యక్తిని మాత్రం 2 రోజుల క్రితం సత్యనారాయణ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇతను గోవా నుంచి కొకైన్ విశాఖలోని ఈ డ్రగ్ మాఫియాకి సప్లై చేశాడు. తాజాగా సోను చౌదరి అనే వ్యక్తిని ఇప్పుడు అదుపులో తీసుకున్నారు. ఆయన విచారించడం ద్వారా కొంతవరకు నిజాలు వెల్లడించే అవకాశం ఉంది. అయితే ఈ వెల్లడించినప్పుడు కూడా నిందితులపై ఏ మేరకు చర్యలు తీసుకుంటారనే అంశంపై మాత్రం ప్రజల్లో చాలా అనుమానాలు ఉన్నాయి. రాధాకృష్ణ. ఓకే రామచంద్రరావు, థ్యాంక్ యూ.